తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతలో 25 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో క్విక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ మాట్లాడుతూ స్మాల్ మీడియం ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పార్కులను ఏర్పాటు చేస్తుందని, ఆసక్తి గలవారు తమ డీటెయిల్ రిపోర్టును ఏపీఐఏసీకి అధికారులకు అందిస్తే వారు స్థలాన్ని కేటాయిస్తారని వెల్లడించారు. దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాతనే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ఏపీఐకి సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఎందుకంటే ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా ఈ గ్రావెల్ ఎత్తడము, చిలికా ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కొమ్మనేటూరులో 129 ప్లాట్లు ఇక్కడ ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. వచ్చేసి ఏపీఐఏసీ వారు ఉంటారు. ఏపీఐఏసీ వారు మీ అందరికీ మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో కేవలం మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ యొక్క డిపిఆర్ ఉంటే చాలు. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మీరు మీ యొక్క రిక్విజిషన్ని జడ్ఎం గారికి కానీ, డిప్యూటీ జడ్ఎం గారికి కానీ, ఇక్కడ ఉన్నారు శేఖర్ రెడ్డి గారని, ఇతను కానీ జడ్ఎం నెల్లూరు ఉంటుంది, ఇదంతా జడ్ఎం నెల్లూరు జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. వాళ్ళకి తీసుకెళ్ళి మీ యొక్క డిపిఆర్ ఇస్తే చాలు. 90 రోజుల నుంచి 180 రోజుల లోపల మీకు అన్ని వసతులతో కలిపిన ఒక ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎకరం కావాల్సి ఎకరంన్నర కావాల్సి ఎకరంన్నర, 2 ఎకరాలు కావాల్సి 2 ఎకరాలు, 5 ఎకరాలు కావాల్సి 5 ఎకరాలు, దాన్ని మీ డిపిఆర్లోనే రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. 1 కోటి రూపాయల లోపలన, 10 కోట్ల లోపలన, 50 కోట్ల లోపలన అనేది. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం కలిపి చేస్తున్న ఈ యొక్క దివ్య విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మరియు ఈ గూడూరు నియోజకవర్గంతో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను. గూడూరు నియోజకవర్గం నేను వచ్చి ఓన్లీ 15 నుంచి 20 రోజులు మాత్రమే అయింది. ఈ 15 నుంచి 20 రోజుల్లో మేము తెలుసుకున్నది ఏంటంటే వచ్చే ఫ్యూచరు, ఆంధ్రప్రదేశ్కి ఉండే ఫ్యూచర్ గూడూరు నియోజకవర్గం డిసైడ్ చేస్తుంది. అది ఎలాగో చెప్తాను నేను. గూడూరు నియోజకవర్గం ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే, ఇక్కడ వస్తున్న కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి నెల్లూరులో ఉంది. దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్ అంతా కూడా గూడూరు నియోజకవర్గంలో ఉంటుంది. కడపలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ శిక్షణ అకాడమీని నెలకొల్పినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో క్రికెట్ శిక్షణ అకాడమీని ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేసేందుకు ముందడుగు వేశామన్నారు. తెలుగుదేశం పార్టీ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్, క్రికెట్ ట్రైనర్ చైత్రలు అకాడమీ నిర్వహణ చూసుకుంటారని తెలిపారు.
క్రికెట్ అకాడమీ అంటే క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని ఒకటి ఏర్పాటు చేయడం, మా పార్టీ 19వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్, చైత్ర ఈమె కూడా ట్రైనింగ్ క్రికెటర్, మరి మా ఆధ్వర్యంలో ఇది ఒక ట్రైనింగ్ అకాడమీ. నగరంలో ఈ ప్రాంతంలో యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ ట్రైనింగ్ చేసే ఉద్దేశంతో ఇది నెలకొల్పడం జరిగింది. ఒక మంచి అవకాశం, యువతంతా కూడా క్రికెట్లో ట్రైనింగ్ చేసుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారయ్యేదానికి ఒక అవకాశం. మొన్నే చూసింటారు మీరు, మన కడప జిల్లా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీచరణి అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి వరల్డ్ కప్ గెలుచుకోవడం కూడా చూసాం. అదే స్ఫూర్తితో యువతంతా కూడా ప్రతి ఒక్కరూ క్రికెట్ కావచ్చు, మిగిలిన స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటిలో కూడా రాణించి మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా. భారతదేశం మొత్తం కడప వైపు చూస్తోంది. కడప నుంచి మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో గెలిచిన జట్టులో శ్రీచరణి కడప నుంచి రావడము, ఇదే సందర్భంలో ఇక్కడ రంజిత్ మా పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యుడు క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడము. అది ఇక్కడ ఏంటంటే మెయిన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే టౌన్లో మధ్యలో ఉంది. చాలా క్రికెట్ ఆడడానికి ఏరియాస్ ఉన్నాయి కానీ కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నాయి. పిఎఫ్ ఆఫీస్ ఎదుట చాలా మంది జనావాసాలకు దగ్గరగా ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసుకోవాలంటే చాలా దగ్గరగా ఉంది. పేరెంట్స్ కూడా దూరాభారం లేకుండా తొందరగా పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ చేసుకొని తీసుకుపోవడానికి చాలా బాగా అవకాశం ఉంది. మంచి ఏరియా, మంచి ప్లేసు. అలాగనే రంజిత్ వాళ్ళ అమ్మాయి కూడా క్రికెట్ ఆడుతూ ఉంటుంది, ప్లేయరు. ఇందులో సమస్యలు, ఇందులో మెరుగు ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ఆర్ క్రికెట్ అకాడమీ డెఫినెట్గా ఒక మంచి పేరు సాధించి మంచి ప్లేయర్స్ని ఈ అకాడమీ నుంచి ప్రొడ్యూస్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తూ ఆల్ ద బెస్ట్ ఆర్ఎస్ఆర్ క్రికెట్. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఏపీ అప్కప్ చైర్మన్ గన్ని వీరంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు గోదావరి కాలువ వంతెన వద్ద పెదలింగంపాడు వరకు శిథిలమైన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరంజనేయులతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక రైతులు గ్రామస్తు సహకారంతో మన్నికగా పటిష్టమైన రోడ్డు నిర్మించాలని సూచించారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు గ్రామంలో భీమడోలు మన పెద్దలింగంపాడు సుమారుగా 1.5 కిలోమీటర్న్నర ఉన్నదానికి 1/2 కిలోమీటర్ వరకు కూడా సీసీ రోడ్డు, అలాగే బీటీ రోడ్డు కొరకు 95 లక్షలని నాబార్డు ద్వారా కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు ప్రజలందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసి రాబోయే 2 నెలల్లోనే ఇదంతా కూడా పూర్తి చేస్తామని మన కాంట్రాక్టర్ గారు గాంధీ గారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి, అలాగే మన డిఏ గారు, మన ఆంజనేయులు గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మనకి అందరం కలిపి ఈ రోడ్ని శంకుస్థాపన చేసి, అలాగే P4లో భాగంగా అంటే ఇంకా వైండింగ్ చేసే విధంగా దీన్ని సర్వే కూడా చేయించి రైతులందరూ కూడా కలిసి దాన్ని అటు 2 మీటర్లు ఇటు 2 మీటర్ల వరకు కూడా దీన్ని చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరిస్తా అంటున్నారు. మనకి ఇక్కడ ఇంజనీరింగ్తో పాటు అలాగే కాంట్రాక్టర్ కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజలందరి తరఫున కూడా మీ ద్వారా ఆయన కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అనేక రోడ్లు, అంటే మన ఈ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి సుమారుగా 60 కోట్లతో ఈ రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి పరచడం జరిగింది. అనేక గ్రామాల నుంచి గ్రామం అలాగే ఊళ్ళో ఇంటర్నల్ రోడ్లను కూడా అభివృద్ధి చేయటం, అలాగే రాబోయే కాలంలో ఇంకా మిగిలిన ఉన్న రోడ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 1.5 కిలోమీటర్ల రోడ్డుకి సుమారు 95 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి ఆ రోడ్డుకి గౌరవ శాసనసభ్యులు మరి ధర్మరాజు గారి వేళ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ రోడ్డు జిల్లా పరిషత్తు మరి గ్రాంట్లో భాగంగా ఇక్కడికి నబార్డు సహకారంతో వచ్చినటువంటి రోడ్డు. ఖచ్చితంగా మరి ఈ రోడ్లో అయితే ప్రాక్టికల్గా చూస్తే కొన్ని సమస్యలు ఏంటంటే, ఈ రోడ్డు కింద ఎక్కువ ఆక్వా మరి సాగు అవుతున్నటువంటి సందర్భంలో ఆక్వా రైతులందరూ కూడా ఈ రోడ్డు మందం కానీ అలాగే వెడల్పు కానీ పెంచాలని చెప్పి చేసిన రిక్వెస్ట్తో మరి గౌరవ శాసనసభ్యుల యొక్క ధర్మరాజు గారి యొక్క సూచనలతో
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా మరి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గ్రాంట్కి ఇంకా కొంత అదనంగా గ్రాంట్ అవసరమైతే మరి ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ధర్మరాజు గారి మాట మీద వాళ్ళందుకు రైతులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమాన్ని ఏదైతే పెట్టి ప్రజలతో భాగస్వామ్యం ఏదో ఒక సహాయం చేయలేనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సందర్భంలో ఆ P4 కార్యక్రమాలు కూడా ఎవరైతే ఇక్కడ సహాయం చేసినటువంటి రైతులందరూ ఉన్నారో వారందరికీ కూడా P4లోకి ఒకటి పెట్టి వాళ్ళని గౌరవించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి నేను కానీ ఎమ్మెల్యే గారు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి R&B అధికారులకు కానీ మరి ఎంపీడీఓ గారికి కానీ మిగతా అధికారులు కానీ మరి మీడియా వారికి కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాంతా తుఫాన్ ప్రభావం జరిగిన నష్టంపై చీరాల ఐటీ శతగృహంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి పౌసమి బసు, మహేష్ కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగత్లతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదయర్లపాడులో MSME పార్క్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ. మాంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. వైసీపీ ప్రధాన కార్యదర్శి MVS నాగిరెడ్డి డిమాండ్. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న CII సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష. సాయంత్రం నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.